హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రీసెర్చ్ ప్రాసెస్ గురించి మనం చూద్దాము. అంటే ఎలా చేస్తామనేది. మనకి 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి డిసైడింగ్. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు రీసెర్చ్, నీ ప్రాబ్లం ఏంటి, నీ సమస్య ఏంటి, నీ సమస్యను కాదు సొసైటీలో ఉన్న సమస్య ఏంటి, నువ్వు దేనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు కనిపెట్టాలి. సపోజ్ ఇప్పుడు మనకు అర్థం అవ్వడానికి ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్స్ వచ్చాయి కదా మనకి. సో నేను వాట్ ఈస్ ద ఎఫికసీ ఆఫ్ పర్టికులర్ వ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది నేను కనిపెట్టాలనుకుంటున్నా. సో అది నా క్వశ్చన్ అవుతుంది. ఎఫికసీ కనిపెట్టడం అంటే ఎఫికసీ ఏంటి అనేది నా రీసెర్చ్ క్వశ్చన్. నేను దాన్ని ఆన్సర్ చేయాలన్నమాట. సో అట్లా ఏంటిది రీసెర్చ్, దీని గురించి మనం ఒక వీడియో ఇంతకు ముందే మాట్లాడుకుందాం. సో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను. అండ్ ఫేజ్ 2 వచ్చేసి ప్లానింగ్. ఎలా చేస్తావు, ప్లానింగ్ ఎలా చేస్తావు. ఓకే, నువ్వు ఒక క్వశ్చన్ అనుకున్నావు, దాన్ని ఏ మెథడ్లో చేస్తావు, ఏ రీసెర్చ్ డిజైన్లో చేస్తావు. రీసెర్చ్ డిజైన్ అంటే అది ఎక్స్పెరిమెంటలా, నాన్ ఎక్స్పెరిమెంటలా, అబ్జర్వేషనలా, ఎనలైటికలా, డిస్క్రిప్టివా, నీ రీసెర్చ్ రిట్రోస్పెక్టివ్ స్టడీయా, ఇవన్నీ మనకి స్టడీ డిజైన్స్ ఉంటాయి. వీలైతే మనం ఇంకో వీడియోలో చూద్దాం. బట్ నువ్వు ఏ స్టడీ డిజైన్లో చేస్తున్నావు, నీ మెథడాలజీ ఏంటి, నీ స్టాటిస్టికల్ టూల్ ఏంటి, నువ్వు ఎట్లా మెజర్ చేస్తావు దానికి. అంటే ఇది నీ క్వశ్చన్, నువ్వు ఆన్సర్ కనిపెట్టాలి. ఈ మధ్యలో నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఎట్లా ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తావు అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ముందు ప్లాన్ చేసుకున్న తర్వాత ఇది మనం చూద్దాం తర్వాత. ఇందులో సబ్ ఉన్నాయి మళ్ళీ. దీంట్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి రీసెర్చ్ ప్రపోజల్ అనమాట. లాస్ట్లో రీసెర్చ్ ప్రపోజల్ మనం రాసి సబ్మిట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే స్టెప్ 3కి వెళ్తాం, ఫేజ్ 3కి వెళ్తాం. లేదు రిజెక్ట్ చేశారంటే ఐదర్ ఫస్ట్ దానికి వెళ్తాం. అంటే ఎంటైర్ టాపిక్ టైటిల్ రిజెక్ట్ చేస్తే ఫస్ట్ దానికి వెళ్ళి మళ్ళీ ఇంకో ప్రాబ్లం మీద మనం రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాలి. ఒకవేళ వాళ్ళు మెథడాలజీని చేంజ్ చేసుకోమంటే మళ్ళీ ఫేజ్ 2కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫేజ్ 3 యాక్సెప్ట్ అయింది. ఫేజ్ 3కి వెళ్తే ఇప్పుడు మనం రీసెర్చ్ని కండక్ట్ చేయడం అనమాట. అంటే ఇప్పటి వరకు నువ్వు ఏం ప్లాన్ చేసుకున్నావో అది అమలు చేయడం అనమాట. అమలు చేసి నీ డేటాని కలెక్ట్ చేసుకోవడం, ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో అది. సో దాట్ యూ కెన్ కమ్ టు ఏ కన్క్లూజన్. సో అది ఎండ్ ఆఫ్ ద రీసెర్చ్ అనమాట. ఇప్పుడు దీనిలో ఒక్కో దాని గురించి చూద్దాం. ఫేజ్ 1 వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఏం రీసెర్చ్ చేయాలి అని ఆలోచించడం. అంటే రీసెర్చ్ ప్రాబ్లమ్ని, రీసెర్చ్ క్వశ్చన్ని ఫార్ములేట్ చేయడం. సో దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఫేజ్ 2 గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇందులో 4 స్టెప్స్ ఉన్నాయి మళ్ళీ. కాన్సెప్చువలైజింగ్ రీసెర్చ్ డిజైన్, కన్స్ట్రక్టింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్, సెలెక్టింగ్ శాంపుల్, రైటింగ్ రీసెర్చ్ ప్రపోజల్. ఈ 4 అనమాట. ఎండ్ ఆఫ్ ద ఫేజ్ 2 మనకి ప్రపోజల్ రాయాలి. ఇది యాక్సెప్టా రిజెక్టా అనేది మనకి థర్డ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా అనేది మనకి డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ది కాన్సెప్చువలైజింగ్ రీసెర్చ్ డిజైన్. అంటే రీసెర్చ్ డిజైన్ మనకు ఎందుకు కావాలంటే, ఇప్పుడు ఇది మన క్వశ్చన్, ఇది ఆన్సర్ అనుకుందాం. చాలా దారులు ఉంటాయి. అంటే రీసెర్చ్ స్టడీస్ చాలా ఉంటాయి. ఇందులో నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నీ క్వశ్చన్కి ఆన్సర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అనేది సెలెక్ట్ చేసుకొని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులో మనం అంటే ఒక కరెక్ట్ రీసెర్చ్ డిజైన్ మనం చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే మనం ఒక కరెక్ట్ వ్యాలిడ్ ఫైండింగ్స్కి, కంపారిజన్స్కి మన స్టడీ ఏదైతే అది మన కన్క్లూజన్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ రీసెర్చ్ డిజైన్ మనకు హెల్ప్ చేస్తుంది మన రిజల్ట్స్ కరెక్ట్గా వ్యాలిడ్గా ఉండడానికి. అండ్ మిస్లీడింగ్ ఫైండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం ఒకవేళ ఫాల్టీ డిజైన్ చూస్ చేసుకొని రాంగ్ వేలో చేస్తే. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం రీసెర్చ్ డిజైన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది వ్యాలిడ్ అయి ఉండాలి, వర్కబుల్ అయి ఉండాలి, మేనేజబుల్ అయి ఉండాలి. నేను ఒక అద్భుతంగా ఆలోచించి అద్భుతమైన రీసెర్చ్ డిజైన్ కనిపెట్టాను, అంటే అద్భుతమైన రీసెర్చ్ డిజైన్ని నేను చేద్దాం అనుకున్నాను, కానీ అది నాకు కుదరదు, రిసోర్సెస్ లేవు, అది వర్కౌట్ అవ్వదు. సో అది నో యూస్ కదా. సో చూసుకోవాలి. అండ్ రీసెర్చ్ డిజైన్లో మనకి లాజిస్టికల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అంటే మనం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ అరేంజ్మెంట్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అండ్ మెజర్మెంట్ ప్రొసీజర్స్, అంటే నువ్వు ఎలా మెజర్ చేస్తావు దాన్ని, నీ టూల్ ఏంటి మెజర్ చేయడానికి. నువ్వు సర్వే తీసుకొని మెజర్ చేస్తావా, లేదా స్కేల్ యూజ్ చేసి ఒకదాని హైట్, అది మన స్టడీని బట్టి వేరీ అవుతుందన్నమాట. అండ్ శాంప్లింగ్ స్ట్రాటజీ అనమాట. శాంప్లింగ్ స్ట్రాటజీ అంటే నువ్వు ఏ పాపులేషన్ని తీసుకోవాలి, ఇది మనం తర్వాత చూద్దాము. అండ్ టోటల్ టైం ఫ్రేమ్ ఆఫ్ ద రీసెర్చ్ అనమాట. నీ టైం ఫ్రేమ్ ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, ఇదంతా మనం ఇందులో మనం కాన్సెప్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో సెకండ్ స్టెప్ వచ్చేసి కన్స్ట్రక్టింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ డేటా కలెక్షన్. ఇది డేటా కలెక్షన్కి ఒక ఇన్స్ట్రుమెంట్. దీన్నే మనం రీసెర్చ్ టూల్ ఆర్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. మనం దేన్ని యూజ్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నామో అదనమాట. సపోజ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ స్టడీకి చూద్దాం. ఇది 2 ప్లాట్స్ అనుకుందాం.
ఇక్కడ ఒక సీడ్ నాటాను, ఇక్కడ ఒక సీడ్ నాటాను. దీనికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇచ్చాను, దీనికి ఇనార్గానిక్ ఫెర్టిలైజర్ ఇచ్చాను. ఏది ఎక్కువ పెరుగుతుందో, ఏది తొందరగా పెరుగుతుందో, ఏది బాగా పనిచేస్తుందో నేను టెస్ట్ చేయాలి. అదే నా రీసెర్చ్ అనుకుందాం. సో ఎవ్రీ వీక్ నేను మెజర్ చేయడం, హైట్ మెజర్ చేయడం నా మెథడాలజీ. సో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇట్లా హైట్ మెజర్ చేయాలి. హైట్ మెజర్ చేయాలంటే నేను ఏం యూజ్ చేయాలి? స్కేల్ యూజ్ చేస్తున్నాను అనుకుందాం. సో ఈ స్కేల్ ఏదైతే ఉందో ఇది నా రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్ అవుతుందన్నమాట. అది నువ్వు ఎక్స్పెరిమెంటల్ స్టడీ అయితే నువ్వు ఏది తీసుకొని, ఎక్స్పెరిమెంటల్ టూల్ అంటే నువ్వు యూజ్ చేసే పదార్థాలు అంటే యూజ్ చేసేవన్నీ కాదు. ఇప్పుడు నేను లీవ్స్ యూజ్ చేస్తుంటే లీవ్స్ నా టూల్ ఇట్లా కాదు. మెజర్ చేయడానికి అంటే నీ డేటాని నువ్వు ఏదైతే రీసెర్చ్కి తీసుకోవాలనుకుంటున్నావో ఆ డేటాని మెజర్ చేయడానికి నువ్వు ఏ టూల్ యూజ్ చేస్తున్నావు అనేది రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అది ప్రతిసారి ఒక వస్తువు అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది ఎనలైటికల్ అంటే జనరల్ అబ్జర్వేషనల్ స్టడీ అనుకుందాం, ఎక్స్పెరిమెంట్తో పని లేదు. మనం పేషెంట్ మైండ్కి సంబంధించి స్టడీ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్ యొక్క యాంగ్జైటీ లెవెల్ని, ఒక పేషెంట్ కాదు గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క యాంగ్జైటీ లెవెల్స్ని మనం మెజర్ చేస్తున్నాం అనమాట. సో ఇట్లాంటి టైంలో మనం ఏం మెజర్ చేస్తాం? స్కేల్ పెట్టి వాడి తల మీద యాంగ్జైటీ ఇంతుంది అంతుందని చెప్తామా? చెప్పలేము. సో దాట్స్ కంప్లీట్లీ అబ్జర్వేషన్ అనమాట. సో అలాంటప్పుడు మనం క్వశ్చనైర్స్ ప్రిపేర్ చేయొచ్చు, లేదా ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసి మనం డేటా గ్యాదర్ చేయొచ్చు. సో ఇవి కూడా రీసెర్చ్ టూల్సే అవుతాయి అనమాట. అండ్ ఇది ఫస్ట్ ప్రాక్టికల్ స్టెప్ అనమాట మనం చూస్ చేసుకోవడం. ఎందుకంటే ప్రాక్టికాలిటీ అంటే మనం మెజర్ చేయాల్సింది వీటితోనే కాబట్టి చాలా ఇంపార్టెంట్. అండ్ మనం రీసెర్చ్ చేయకముందే మన మెథడాలజీస్ కానీ ఆ క్వశ్చనైర్లో ఎట్లాంటివి యూజ్ చేస్తాం, ఎట్లాంటి క్వశ్చన్స్ అడగాలి, ఇవన్నీ మనం ముందే ముందే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇది ప్లానింగ్. అండ్ ఈ ప్లానింగ్ అనే ఫేజ్ టూలో ఈ థర్డ్ స్టెప్ అనమాట, పాపులేషన్. ఇది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సపోజ్ మనం డయాబెటీస్ పేషెంట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి. ఈ ప్రపంచంలో ఉన్న డయాబెటీస్ పేషెంట్స్ అందరినీ టెస్ట్ చేయగలమా ఒక్కటేసారి మన రీసెర్చ్కి? ఇట్స్ నాట్ పాసిబుల్. మనం ఏం చేయాలంటే శాంప్లింగ్ టెక్నిక్ అంటే శాంపుల్ చేసుకోవాలి, మనం ఏ శాంపుల్ మీద వాడతామో అని. ఇది సపోజ్ ప్రపంచంలో ఉన్న ఎంటైర్ పాపులేషన్ అనుకుందాం, ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో అది. అందులో మనం శాంప్లింగ్ క్రైటీరియా అంటే మనం సపోజ్ నేను లెస్ దాన్ ఏజ్ 40 అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి ఎలాగో ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ అట్లాంటి కమార్బిడిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను వాళ్ళమే చేయట్లేదు. యంగ్స్టర్స్లో ఎందుకు డయాబెటీస్ తొందరగా వస్తుందో, లేదా యంగ్స్టర్స్లో డయాబెటీస్ గురించి నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, అప్పుడు లెస్ దాన్ 30 years అంటే నువ్వు క్రైటీరియా తీసుకుంటావు కదా, నేను ఈ ఏజ్ పీపుల్ని మాత్రమే చేస్తాను, లేదా యూనివర్సిటీ పీపుల్నే చేస్తాను, స్కూల్కి వెళ్ళే వాళ్ళనే చేస్తాను. సో నీ క్రైటీరియా అది ఏదైనా కావచ్చు, ఏజ్ బేస్డ్ కావచ్చు, లేదా రూరల్ వాళ్ళనే చేస్తాను, అర్బన్ ఏరియాస్లో వాళ్ళనే చేస్తాను. ఇలా నీ మెథడాలజీలో అంటే మన రీసెర్చ్ మెథడాలజీలో మనకు తెలుస్తుంది మన ఇంక్లూజన్ క్రైటీరియా ఏంటని. ఆ క్రైటీరియాని బట్టి ఇప్పుడు నేను తీసేసాను అనమాట. పెద్ద లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ 30 years ఉన్న వాళ్ళందరినీ తీసేసాను పక్కకి. ఇప్పుడు నా దగ్గర నా ఏజ్ క్రైటీరియాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే, నా క్రైటీరియాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. దీన్ని మనం టార్గెట్ పాపులేషన్ అంటే ఈ పాపులేషన్ మనకు టార్గెట్ అనమాట. వీళ్ళ మీద మనం రీసెర్చ్ చేయాలి. వాళ్ళందరూ మనకి ఇప్పుడు సరే ఈ ప్రపంచంలో ఉన్న 30 years కంటే తక్కువ ఉన్న డయాబెటీస్ పేషెంట్స్ అందరూ మనకి యాక్సెసిబుల్లా? మనం వాళ్ళందరితో మాట్లాడి సర్వే చేయలేము. సో మనకి యాక్సెసిబుల్ ఎంతమంది, మనకి అంటే రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎంతమంది యాక్సెసిబుల్ చూసారా? ఇంత పాపులేషన్లో ఈ సర్కిల్ అనమాట యాక్సెసిబుల్. మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మన స్టేట్ వాళ్ళు కానీ మనం తీసుకోవచ్చు మనకి అవైలబుల్ దాన్ని బట్టి. మళ్ళీ ఈ యాక్సెసిబుల్ మెథడ్స్లో శాంప్లింగ్ మెథడ్స్ని యూజ్ చేసి మనం శాంపుల్ చేయాలి. ఇది మెయిన్, ఇది శాంపుల్ అనమాట మనది. దీనికి టెక్నిక్స్ ఉంటాయి, ర్యాండమ్ శాంప్లింగ్ అని, నాన్ ర్యాండమ్ శాంపుల్ అని, ఫార్ములాస్ కూడా ఉంటాయి. మనం తీసుకునే టెక్నిక్ని శాంప్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో వాటిని బట్టి మనం అసలైన మనం ఎంత పాపులేషన్ మీద దీన్నే మనం అంటాం అనమాట. అంటే n = ఒక 250 members మీద నేను చేస్తున్నాను. సో అది మన శాంపుల్ అనమాట. ఇట్లా మనం శాంపుల్ యూజ్ చేస్తాము. సో ఇది ఓవర్వ్యూ అనమాట. సెలెక్టింగ్ ఈ శాంపుల్ ఇప్పుడు మనం శాంపుల్ సెలెక్ట్ చేయడం చూసాము. మన యాక్యురసీ దీని మీద చాలా చాలా డిపెండ్ అయి ఉంటుంది, మనం చూస్ చేసుకునే శాంపుల్ మీద. శాంప్లింగ్ ఎందుకు చేస్తాము అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో చేయాలంటే పాసిబుల్ అవుద్దా? దాట్స్ వెరీ వెరీ హార్డ్. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి చేయలేవు, అది కుదరని పని. సో ఏంటంటే మినిమైజ్ చేయడానికి బేసిక్ ఆబ్జెక్టివ్ అనమాట. శాంపుల్ ఎందుకు మనకి అంటే బేసిక్ ఆబ్జెక్ట్ వచ్చేసి మినిమైజ్ చేయడానికి విత్ ఇన్ ద లిమిటేషన్ ఆఫ్ కాస్ట్ని చూసుకోవడం అండ్ గ్యాప్ బిట్వీన్ ద వాల్యూస్ అబ్టైన్ ఫ్రమ్ యువర్ శాంపుల్ అండ్ దోస్ ప్రివలెంట్ ఇన్ ద స్టడీ పాపులేషన్. అంటే నువ్వు మళ్ళీ ఇవి ఉంటాయి అనమాట, వాల్యూస్ ఉంటాయి.
మనం ఎర్రర్ కూడా కన్సిడర్ చేస్తాం. శాంప్లింగ్ టెక్నిక్స్‌లో మనకి ఎర్రర్ ఉంటది. ఎర్రర్ అంటే మేబీ ఆ టెస్ట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ జరిగుండొచ్చు. లేదా ఇప్పుడు మనం అబ్జర్వేషనల్ స్టడీ అనుకుందాం. అబ్జర్వేషనల్ స్టడీ అంటే కొన్నిసార్లు పేషెంట్ ఎప్పుడు తన మనసులో రియల్‌గా ఇప్పుడు యాంగ్జైటీ లెవెల్స్ మీద చేస్తున్నాం అనుకుందాం. దానికి క్వెషనర్‌లో ఏం చేస్తామంటే కొన్ని క్వెషన్స్, నేను నైట్ టైమ్ బాగా భయపడతాను. నాకు హాలుసినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే నేను భ్రమ పడుతూ ఉంటాను. లేదా నాకు స్వెట్టింగ్ వస్తా ఉంటది. ఇట్లా మనం క్వెషనర్స్ ప్రిపేర్ చేసాం. యాంగ్జైటీని మెజర్ చేయడానికో, లేదా డిప్రెషన్‌ని మెజర్ చేయడానికో. సో, ఇక్కడ మనం రేటింగ్ ఇచ్చాం. స్ట్రాంగ్లీ అగ్రీ, నైదర్ అగ్రీ నాట్ డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ ఇట్లా పెట్టి మనం రేట్ చేయమన్నాం. అసలు పేషెంట్‌కి ఇట్లా నాకు హాలుసినేషన్స్ వస్తాయి, నేను భ్రమ పడతాను అనే క్వెషన్‌కి అది స్ట్రాంగ్లీ అగ్రీ అయి ఉంటది. అంటే నిజంగానే హాలుసినేషన్ భ్రమ పడతా ఉంటాడు. కానీ అమ్మో! ఇది సర్వే కదా! అందరూ చూస్తారు కదా! అని చెప్పి ఇది పెట్టాడనుకుందాం. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం అక్కడ లిమిటేషన్స్ ఉన్నట్టే కదా! మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతీదీ అందరూ కరెక్ట్ ఉంటారని చెప్పలేము. కొంతమంది అమ్మో! ఎందుకు అంతెందుకు హాస్పిటల్‌లోకెళ్ళాక కూడా అన్ని సింప్టమ్స్ చెప్పరు డాక్టర్స్‌కి పేషెంట్. కొన్ని దాచిపెడతారు. అమ్మో! ఏమైనా అవుద్దేమో అని. లేదా అది అంత ఇంపార్టెంట్ కాదనుకుంటారు. సో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మనం శాంప్లింగ్ చేసేటప్పుడు ఎర్రర్ కూడా కన్సిడర్ చేసాం. ఫార్ములాస్‌లో మనం ఎర్రర్, సిఐ అవి స్టాటిస్టికల్ టూల్స్‌లో మనం చదువుకుంటాం. ఇప్పుడు అదంతా అవసరం లేదు. బట్ శాంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన యాక్యురసీ ఆఫ్ ఫైండింగ్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందనమాట. శాంపుల్ కలెక్షన్, స్టడీ పాపులేషన్ అండ్ రీసెర్చ్ డిజైన్ షుడ్ నాట్ కాంట్రడిక్ట్. మన శాంపుల్ కలెక్షన్, ఇదేంటంటే ఒక్క మాటలో చెప్తాను. మన రీసెర్చ్ డిజైన్‌కి మన స్టడీ కాంట్రడిక్ట్ అవ్వకూడదు ఎప్పుడు. ఇది మనకు తెలిసిందే. ఈ రెండిటికి ఏంటంటే, ఇప్పుడు నువ్వు రీసెర్చ్ డిజైన్‌లో నేను ఏజ్ 30 వరకు ఉన్న వాళ్ళని రీసెర్చ్ చేస్తానని రాసావు. కానీ నువ్వు స్టడీ పాపులేషన్‌లో 60 వరకు తీసుకున్నావనుకో, అది కాంట్రడిక్షనే కదా! నీ క్రైటీరియాకి కాంట్రడిక్షన్. సో, అట్లా కాంట్రడిక్షన్ తీసుకోకూడదు. అండ్ అలాగే స్టడీ పాపులేషన్ నుండి శాంపుల్‌లోకి కూడా నువ్వు ఇట్లాంటి కాంట్రడిక్షన్స్ తీసుకోకూడదు. నువ్వు నీ స్టడీ పాపులేషన్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు మళ్ళీ కొంతమందిని రిమూవ్ చేస్తున్నావు. అప్పుడు కూడా నీ రీసెర్చ్ డిజైన్‌కి కానీ, నీ స్టడీ పాపులేషన్, నీ క్రైటీరియాకి కాంట్రడిక్షన్ రాకూడదు. నీ క్రైటీరియా వితిన్ యువర్ క్రైటీరియా ఉండాలి ఆ శాంపుల్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో, అది చాలు ఇంతవరకు. అండ్ ఇందులో మనకి శాంపుల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి 2 కీస్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, డిస్క్రిమినేషన్ అవాయిడ్ చేయాలి. అంటే శాంపుల్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక 100 మంది ఉన్నారనుకోండి. అందులో ముగ్గురిని బంధువుల్ని తీసుకోవడం. లేదా అంటే బంధువులని నేను ఎందుకు చెప్తున్నా అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నా. అలా నువ్వు ఒక ఫ్యాక్టర్ ఎక్స్‌క్యూజ్ తీసుకొని నువ్వు వాళ్ళని డిస్క్రిమినేషన్ బేస్డ్ కూడా నువ్వు శాంపుల్ చేయకూడదు. అండ్ ఇంకోటేంటంటే మనకున్న రిసోర్సెస్‌లో మనకున్న రిసోర్సెస్‌లో మాక్సిమం ప్రెసిషన్‌ని అటైన్ చేయడానికి మనం ట్రై చేయాలి. అది ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ 3 కేటగరీస్ ఉన్నాయి మనకి. ఇందులో మళ్ళీ మనకి చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. బట్ ర్యాండమ్ ఆర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఉంటుంది, నాన్ ర్యాండమ్ ఆర్ ప్రాబబిలిటీ ఉంటుంది. 2 మిక్స్ చేసి ఉంటాయి. ఇందులో మళ్ళీ మనకు చాలా సబ్ కేటగిరీస్ ఉంటాయి. అది మన ఇప్పుడు టాపిక్ కాదు. బట్ శాంపుల్ అనేది మనం ప్లానింగ్‌లో చేసుకోవాలి. అండ్ ఈ ప్లానింగ్‌లో ఫైనల్ స్టెప్ వచ్చేసి రీసెర్చ్ ప్రపోజల్ రాయడం. ఇప్పుడు దాకా నువ్వు ప్లాన్ చేసేసావు. నేను ఏ మెథడాలజీ తీసుకోవాలి, ఏ ఇన్‌స్ట్రుమెంటల్ టూల్ తీసుకోవాలి, ఏ స్టాటిస్టికల్ టూల్ తీసుకోవాలి. స్టాటిస్టికల్ టూల్ అంటే నువ్వు డేటాని ఎట్లా కంప్యూట్ చేస్తావు, ఇట్లా అన్నీ నువ్వు సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ప్రపోజల్ రాయాలన్నమాట. ప్రపోజల్‌లో ఏమేమి రాయాలో మళ్ళీ మనం ఒక వీడియోలో చూద్దాం. అంటే ఇంట్రడక్షన్ కానీ, నీ లిమిటేషన్స్, నీ మెథడాలజీ, నీ క్వెషన్స్ టు జెడ్ అన్నీ ఒక ఆర్డర్‌లో మొత్తం రాయాలన్నమాట. అంటే మొత్తం నువ్వు పేపర్ వర్క్ చేయాలి. ఇదంతా చేసిన తర్వాత నువ్వు ప్యానెల్ మెంబర్స్‌కి సబ్మిట్ చేయాలనమాట. ఇక్కడ మనం అడ్వైజర్ ఉంటారు మనకి ఒకళ్ళు. వాళ్ళు మనల్ని అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ముందు ప్యానెల్‌కి సబ్మిట్ చేయకముందే. మనమే అంటే ఉండదు. ఐడియా ఉంటది. అడ్వైజర్స్ యూనివర్సిటీ తరపున చేస్తే ఫ్యాకల్టీ మెంబర్స్‌ని మనం అడగొచ్చు. మనకి ఈ టైటిల్‌తో మేము ఇలా రీసెర్చ్ చేస్తున్నాం. మాకు అడ్వైజర్‌గా ఉంటారా అని చెప్పి. సో, అడ్వైజర్ ఏంటంటే ముందే మెథడాలజీ ఇలా చేస్తే బావుంటుంది, ఇదైతే బావుంటుంది అని చెప్పినప్పుడు మనం ముందే చేంజెస్ చేసుకొని ఫైనల్‌గా ఓకే రెడీ అయింది. ఇంక అంతా ఓకే అనుకున్నప్పుడు మనం ప్యానెల్ మెంబర్స్‌కి సబ్మిట్ చేస్తామన్నమాట. వాళ్ళు ఓకే అంటే మనం ముందుకెళ్తామన్నమాట. అందులో ఆ ప్రపోజల్ చూడంగానే కళ్ళకు కట్టినట్టు వాళ్ళకి తెలియాలి. ఏంటంటే మన మెథడాలజీ ఏంటి, మన క్వెషన్‌కి ఆన్సర్స్‌ని యాక్యురేట్‌గా, ఆబ్జెక్టివ్‌గా మనం అబ్టైన్ చేయడానికి ఆ మెథడాలజీ ఎంతవరకు కరెక్ట్. ఒకవేళ వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు, ఇందులో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయనిపిస్తే వాళ్ళు అది రిజెక్ట్ చేసి మళ్ళీ మాడిఫై చేయమని చెప్తారు. లేదా ఎంటైర్‌లో మొత్తం టాపిక్ వద్దనేస్తారు. సో, ఇట్ డిపెండ్స్ అనమాట ప్యానెల్ మెంబర్స్ మీద అండ్ వాళ్ళ ఒపీనియన్స్ మీద. సో, ఇది మనకి
ఫేజ్ 2 అనమాట. ఈ రీసెర్చ్ ప్రపోజల్‌లో మనం ఇంకొక వీడియోలో చూద్దాం ఇవన్నీ. అంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తామనమాట. ఇంట్రడక్షన్ కానీ, ఆబ్జెక్టివ్స్, హైపోథెసిస్ ఏమున్నాయి, రీసెర్చ్ డిజైన్ ఏంటి, మళ్ళీ మన టూల్ ఏంటి, మన శాంపుల్ సైజ్, శాంప్లింగ్ డిజైన్ ఏంటి, ఇంక్లూజన్ క్రైటీరియా, ఇంక్లూజన్ క్రైటీరియా అంటే 30 ఇయర్స్ లెస్ దాన్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. గ్రేటర్ దాన్ 30 వాళ్ళని తీసేస్తున్నాను. ఎక్స్క్లూజన్, వీడు ఎక్స్క్లూడెడ్, వీళ్ళు ఇంక్లూడెడ్, అట్లా మనం క్రైటీరియాని చూసుకుంటాం. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఆన్ డేటా ప్రాసెసింగ్ ప్రొసీజర్స్, స్టాటిస్టికల్ అనమాట. నా డేటాని నేను తీసుకున్నాను రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్తో డేటాని, దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తాను అంటే, ఇప్పుడు సపోజ్ డేటాని తీసుకున్నాను, ఫైనల్గా ఎఫికసీ పర్సంటేజ్ని నేను ఎలా కంప్యూట్ చేస్తాను, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది. సో అన్ అవుట్లైన్ ఆఫ్ ద ప్రపోజ్ చాప్టర్స్ ఫర్ ద రిపోర్ట్స్, ప్రాబ్లమ్స్ అండ్ లిమిటేషన్స్ అంటే సపోజ్ లిమిటేషన్స్ అంటే, నా రీసెర్చ్లో నేను చూస్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్ సర్వే అనుకుందాం. సర్వే అంటే ఎట్లా పాసిబుల్ అవుద్ది, నేను ఈమెయిల్ లింక్ షేర్ చేస్తాను, గూగుల్ ఫామ్, వాళ్ళేమో ఫిలప్ చేయాలి. ఇక్కడ నేను బయాస్ ఒకటి ఉంది, ఏంటంటే ఈమెయిల్ లేని వాళ్ళ నుండి నేను రెస్పాన్సెస్ తీసుకోలేను. సో అదొక లిమిటేషన్. ఇట్లాంటివి అనమాట. అంటే అన్నిటికీ ఇదే ఉండాలని ఉండదు, మన స్టడీకి రిలేటెడ్గా ఇది ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఒక సర్వే తీసుకోవాలనుకున్నాను, అది కొత్తగా వచ్చిన టాపిక్ అనుకుందాం, అంటే కొత్తగా వచ్చిన ఒక టెలిమెడిసిన్ అనుకుందాం. టెలిమెడిసిన్ ఇప్పుడిప్పుడే కోవిడ్ వచ్చిన తర్వాత ఇది ఈ మధ్య బాగా ఎమర్జింగ్ అవుతుంది. సో ఈ టెలిమెడిసిన్లో నేను రీసెర్చ్ చేస్తున్నాను అనుకుందాం. దీంట్లో ప్రాబ్లం ఏంటి, ఎన్రోలింగ్ పేషెంట్స్. ఎందుకంటే టెలిమెడిసిన్ అంటే ఆన్లైన్లో కన్సల్ట్ అయిన వాళ్ళు ముందు మనకు దొరకాలి. ఇప్పుడు జనరల్గా నువ్వు మెడిసిన్ గురించి, ట్రెడిషనల్ మెడిసిన్ అంటే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు లైఫ్ టైంలో వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి నీకు ఈజీగా రెస్పాన్సెస్ దొరికే ఛాన్స్ ఉంటాయి. బట్ టెలిమెడిసిన్ అంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అమ్మమ్మని టెలిమెడిసిన్లో నువ్వు ఎప్పుడైనా కన్సల్ట్ అయ్యావా అంటే వాళ్ళు పాసిబిలీ వెళ్ళుండరు, ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ పీపుల్ అండ్ వాళ్ళప్పుడు హాస్పిటల్స్ మ్యాక్సిమం. సో మనకి కష్టం అవుతుంది. సో మన కష్టాలు ఏంటి, మన రీసెర్చ్లో ఏ కష్టం వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ లిమిటేషన్స్ ఉన్నాయి అనేవి ముందే నువ్వు అవుట్లైన్ అనేది ఇవ్వాలన్నమాట. రీసెర్చ్ చేసిన తర్వాత నీ ఫైండింగ్స్ని బట్టి ఇంకేమైనా లిమిటేషన్స్ ఉంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. బట్ నువ్వు బేసిక్గా ప్రపోజ్ చాప్టర్స్ని, నువ్వు ఏదైతే రిపోర్ట్కి అంటే రీసెర్చ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి మనం అవుట్లైన్ చేయాలి. ఇవన్నీ రీసెర్చ్ ప్రపోజ్ కింద వస్తాయి. వాట్, హౌ, వై మొత్తం ఉండాలన్నమాట. వాట్ ఆర్ యూ ప్రపోజింగ్ టు డూ, నువ్వు ఏం చేయాలని ప్రపోజ్ చేస్తున్నావు, అండ్ నువ్వు ఎలా ప్రొసీడ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నావు, అండ్ నీ ప్రపోజ్డ్ స్ట్రాటజీని ఎందుకు సెలెక్ట్ చేసావు, అంటే నువ్వు దేని బేస్డ్ మీద అన్ని. ఇంకొకటి ఏంటంటే, మనం రీసెర్చ్లో నువ్వు ఏది ఎక్కడ కాపీ పేస్ట్ చేసినా, ఎక్కడ ఏ ఆర్టికల్ చదువుతున్నా నువ్వు రిఫరెన్సెస్ వెంటనే సైట్ చేసుకోవాలి. అది ఏపీఏ ఫార్మాట్ కానీ ఎంఎల్ఏ ఫార్మాట్, ఇట్లా చాలా చాలా ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి. వాటిలో నీకు ఏది ఏ వేలో మీరు వెళ్ళాలనుకుంటే అది ఎప్పటికప్పుడు రీసెర్చ్ ఉండాలి. అండ్ అన్నీ కాపీ పేస్ట్ చేస్తే రీసెర్చ్ కాదు అది. యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ ఓన్ వర్క్ అండ్ అట్లీస్ట్ పారాఫ్రేజింగ్ చేయాలన్నమాట వాటిని. అండ్ ప్లేజరిజం అని ఒకటి ఉంటుంది రీసెర్చ్లో మనకి. ఓకే, మొత్తం నేను కాపీ పేస్ట్ చేసేసి సబ్మిట్ చేసేస్తానంటే అది ఖచ్చితంగా 95%, 90% ప్లేజరిజం వస్తుంది అనమాట. కొన్ని ఉంటాయి, అంటే యూనివర్సిటీ బేస్ మీద కానీ గైడ్లైన్స్ మీద డిపెండ్ అయి ఉంటే 15% ఉండాలి, 15 కంటే ఎక్కువ ఉండకూడదు అంటారు, లేదా 25 ఉండాలంటారు. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఓన్గా, ఓకే, మనం ఆర్టికల్స్ చదవచ్చు, వాటిని రిఫరెన్స్ కింద సైట్ చేయొచ్చు, బట్ నువ్వు ఓన్గా నువ్వు సెంటెన్సెస్ ఫామ్ చేసుకొని ట్రై చేయాలన్నమాట రీసెర్చ్లో. సో ఇది. అండ్ ఫేజ్ 3 ఇది లాస్ట్ ఫేజ్ అనమాట. దీని గురించి ఇంకొక వీడియో చేద్దాం, ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది, చాలా చిన్నది. అంటే ఇది ఫస్ట్ 2 ఫేజెస్ ఓకే అయిన తర్వాత దీనికి మనం ప్రొసీడ్ అవుతాం. రీసెర్చ్ ప్రపోజల్ యాక్సెప్ట్ అయితే దీనికి వస్తాం, లేదంటే మళ్ళీ రిపీట్ చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నెక్స్ట్ వీడియోలో ఇది కంప్లీట్ చేసేద్దాం.